నువ్వు నేను మనమందరం గురు యొద్దకు పరుగులు పెడుతున్నాం. పరలోకమందున దేవుడు నిన్ను నన్ను హెచ్చరించి మాట్లాడుతూ చెబుతున్న మాటలు, నా గురించి పరుగులు పెట్టడానికి వచ్చినటువంటి నీ పరుగు ఏదో ఒక రోజు ఆగిపోయే పరిస్థితి వస్తుంది, రానవద్దు. అందుకే నేను చెబుతున్నాను, నీ ఏ పరిస్థితులు ఉన్నా దేవుడు ఎదగాలని కోరుకోండి, దేవుని వాక్యం అర్థం అవ్వాలని కోరుకోండి, ఎదుటి వాళ్ళు మారాలని కోరుకోండి. నీ అవసరాలు మాత్రం గుండెల్లోనే పెట్టుకోండి. మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? హృదయాంతరంగాలు పరిశోధించగలరు. వాడు హృదయంలో ఏముంది ఇంత తపన పడుతున్నాడో విషయాలన్నీ ఆయనకు బయటికి కనబడతాయి. ఇదేంటి మరి ఇవన్నీ అడగకుండా మారాలి, ఇవి చేయాలి అవి చేయాలి నా గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి వీడికి ఏదో ఖచ్చితంగా చెయ్యాలనుకునే తపన పడుతుంది. ఎవరన్నా మనకు మంచి చేయాలనుకున్నప్పుడు వాళ్ళు మన మంచి గురించి ఆలోచిస్తున్నారు అనుకోండి, వీడు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తాడు కాబట్టి వాడికి తెలియకుండానే కొన్ని చెయ్యాలనుకునే తపన వస్తుందా రాదా చెప్పండి? ఖచ్చితంగా వస్తుంది, చేస్తారా? మనుషులే అలాగ ఆలోచిస్తే దేవుడు గొప్పవాడు ఎలాగ ఆలోచిస్తాడు చెప్పండి.